ఈరోజు వీడియోలో M2లో డిఫరెన్షియల్ ఈక్వేషన్లో క్వశ్చన్స్ ఏ విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ ఏ టాపిక్స్ మనం ప్రిపేర్ అయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు అండ్ ఎలా పాస్ అవ్వాలని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను మీకు అర్థమవుతుంది. వెల్కమ్ టు అవర్ ఛానల్ బీటెక్. ఫస్ట్ యూనిట్ 1లో 2 మార్క్స్ చూసుకుందాం. ఫస్ట్ define linear differential equation and next second thing define Bernoulli's equation. Next, what is an exact differential equation? Next, fourth thing define integrating factor. Next, state Newton's law of cooling. Next, sixth thing state law of natural growth and decay. ఇవి M2లో ఈ విధంగా యూనిట్ 1లో ఈ విధంగా 2 మార్క్స్ అని అడుగుతారనమాట. అండ్ డెఫినేషన్స్ చూసుకోండి, అలాగే వీటి మీద ప్రాబ్లమ్స్ కూడా 2 మార్క్స్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మరీ డెప్త్ కాకుండా జస్ట్ సింపుల్గా అడుగుతారు. నెక్స్ట్ ఇందులో లాంగ్ క్వశ్చన్స్ చూసుకుంటే కనుక ఫస్ట్ది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఫార్ములా చూద్దాం. ఫస్ట్ dy/dx ప్లస్ py = q. ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఫార్ములా. ఈ విధంగా లీనియర్ డిఫరెన్షియల్ అనే ఈక్వేషన్ అనేది ఈ ఫార్ములా మనకి ఉంటుంది. ఇందులో క్వశ్చన్స్ చూసుకుంటే కనుక dy/dx ప్లస్ y = e⁻x. నెక్స్ట్ dy/dx ప్లస్ y/x = x². నెక్స్ట్ dy/dx ప్లస్ y = x². ఈ విధంగా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మనకి లాంగ్ ఆన్సర్స్ అనేది ఈ యూనిట్లో ఈ విధంగా అడుగుతారు, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నెక్స్ట్ సెకండ్ చూసుకుంటే బెర్నౌల్లిస్ ఈక్వేషన్ ఫార్ములా చూసుకుంటే మనం dy/dx ప్లస్ py = qy⁻n. ఈ విధంగా బెర్నౌల్లిస్ ఈక్వేషన్ అనేది ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనకి ఇస్తారనమాట ఎగ్జామ్లో. ఈ ఫార్ములా మనకి బెర్నౌల్లిస్ ఈక్వేషన్ అనేది ఈ మెథడ్లో ఉంటుంది. దీంట్లో మనం క్వశ్చన్స్ చూసుకుంటే కనుక dy/dx ప్లస్ y/x = x/y³. నెక్స్ట్ dy/dx ప్లస్ y = y³. ఇవి బెర్నౌల్లిస్ ఈక్వేషన్ యొక్క ప్రాబ్లమ్స్. ఈ విధంగా ప్రాబ్లమ్స్ అడుగుతారు బెర్నౌల్లిస్ ఈక్వేషన్లో. నెక్స్ట్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ ఈ ఫార్ములా ఉంటుంది mdx ప్లస్ ndy = 0. ఎగ్జాక్ట్ ఈక్వేషన్ ఈ ఫార్ములో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. ఇందులో మన ప్రాబ్లమ్స్ చూసుకుంటే కనుక 2xy ప్లస్ y² dx ప్లస్ x² ప్లస్ 2xy dy = 0. నెక్స్ట్ 3x² ప్లస్ y dx ప్లస్ x ప్లస్ 2y dy = 0. ఎగ్జాక్ట్ ఈక్వేషన్లో ఈ విధంగా ప్రాబ్లమ్స్ అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అడుగుతారు. నెక్స్ట్ ఫోర్త్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ప్రాబ్లమ్స్ విత్ అప్లికేషన్స్. నెక్స్ట్ గ్రోత్ అండ్ డికే ప్రాబ్లమ్స్. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అండ్ గ్రోత్ ఆఫ్ డికే ప్రాబ్లమ్స్లో మనకి ఎగ్జామ్లో ఏదో ఒక సెట్లో ఖచ్చితంగా వీటి మీద ప్రాబ్లమ్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. సో న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, నెక్స్ట్ గ్రోత్ అండ్ డికే ప్రాబ్లమ్స్ అండ్ నెక్స్ట్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ 3 మట్టికి కన్ఫర్మ్గా చదవండి. జస్ట్ పాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ యూనిట్లో మట్టికి ఇవి చూసుకోండి. లేదు నేను లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూసుకోలేను అనుకున్న వాళ్ళు న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అండ్ గ్రోత్ ఆఫ్ డికే ప్రాబ్లమ్స్ కూడా చూసుకోండి. ఇవి 2 మటుకి అసలు లీవ్ చేయొద్దు. నెక్స్ట్ యూనిట్ 2లో 2 మార్క్స్ చూసుకుంటే కనుక ఫస్ట్ది డిఫైన్ CF. నెక్స్ట్ డిఫైన్ PI. నెక్స్ట్ డిఫైన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నెక్స్ట్ ఫోర్త్ డిఫైన్ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నెక్స్ట్ ఫిఫ్త్ డిఫైన్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్. నెక్స్ట్ సిక్స్త్ డిఫైన్ రొకేషన్. ఇవి యూనిట్ 2లో 2 మార్క్స్. ఈ విధంగా ఈ టైప్లో అడగచ్చు, లేదా డెఫినేషన్స్ అడగచ్చు, లేదంటే వీటిలో సింపుల్గా ప్రాబ్లమ్స్ అనేవి అడగచ్చు. వీటిలో లాంగ్ ఆన్సర్స్ చూసుకుంటే మనం సాల్వ్ బై వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్. వేరియేషన్ పారామీటర్స్లో d² ప్లస్ y = sec(x). నెక్స్ట్ d²y/dx² ప్లస్ y = sec(x). ఈ విధంగా వేరియేషన్ పారామీటర్లో ప్రాబ్లమ్స్ అనేవి ఎగ్జామ్లో ఈ విధంగా అడుగుతారనమాట. నెక్స్ట్ సెకండ్ది కాంప్లిమెంటరీ ఫంక్షన్స్లో సమ్స్ చూసుకుంటే కనుక సాల్వ్ dx² - 5d + 6
బ్రాకెట్ క్లోజ్ అండ్ y ఈక్వల్ టు 0. నెక్స్ట్ చూసుకుంటే సాల్వ్ d స్క్వేర్ ప్లస్ 4 బ్రాకెట్ క్లోజ్ y ఈక్వల్ టు 0. నెక్స్ట్ d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 4 y ఈక్వల్ టు 0. కాంప్లిమెంటరీ ఫంక్షన్లో ఈ విధంగా మనకి ప్రాబ్లమ్స్ అనేవి అడుగుతారు. నెక్స్ట్ థర్డ్ది పర్టిక్యులర్ ఇంటిగ్రేషన్. పర్టిక్యులర్ ఇంటిగ్రేషన్లో సమ్స్ ఎలా అడుగుతారు ఇప్పుడు మనం చదువు. సాల్వ్ d స్క్వేర్ మైనస్ 5d ప్లస్ 6y ఈక్వల్ టు e పవర్ x. నెక్స్ట్ సాల్వ్ d స్క్వేర్ ప్లస్ 4y ఈక్వల్ టు sin 2x. ఈ విధంగా పర్టిక్యులర్ ఇంటిగ్రేషన్లో మనకి సమ్స్ అనేవి ఈ విధంగా ఎగ్జామ్లో అడుగుతారు. అందులోనే ఇంకోటి d స్క్వేర్ ప్లస్ 1y ఈక్వల్ టు కాస్ ఎక్స్. ఇవి పర్టిక్యులర్ ఇంటిగ్రేషన్. నెక్స్ట్ ఫోర్త్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అంటే ఎలా చేయాలంటే పర్టిక్యులర్ ఇంటిగ్రేషన్ అంటే ఈ పవర్ ఎక్స్ అనేది ఉంటే దాన్ని ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అని ఐడెంటిఫై చేయాలన్నమాట. ఇలాగా ఈ పవర్ ఎక్స్ సమ్ ఏదైనా వాల్యూస్ అంటే ఈ పవర్ 2x అని ఇలాగా ఏదైనా వాల్యూస్ ఇచ్చాయనుకోండి దాన్ని మనం ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అని కూడా ఐడెంటిఫై చేయొచ్చు ఈజీగా. దీంట్లో సమ్స్ చూసుకుంటే సాల్వ్ d స్క్వేర్ మైనస్ 3d ప్లస్ 2y ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్. నెక్స్ట్ సాల్వ్ d స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 1y ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఎక్స్. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అనేది ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ యూనిట్ 3లో షార్ట్ క్వశ్చన్స్ చూసుకుంటే కనుక డిఫైన్ PDE అంటే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని. నెక్స్ట్ సెకండ్ డిఫైన్ ఆర్డర్ ఆఫ్ PDE. నెక్స్ట్ డిఫైన్ డిగ్రీ ఆఫ్ PDE. నెక్స్ట్ డిఫైన్ కాంప్లిమెంట్ ఇంటిగ్రల్. నెక్స్ట్ డిఫైన్ జనరల్ ఇంటిగ్రల్. నెక్స్ట్ డిఫైన్ లాగ్రేంజెస్ ఈక్వేషన్. ఇవి షార్ట్ క్వశ్చన్స్. ఈ టైప్లో మనకు షార్ట్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి యూనిట్ 3లో ఈ విధంగా అడుగుతారు. నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్స్ చూసుకుంటే కనుక ఫస్ట్ది ఫార్మేషన్ ఆఫ్ PDE బై ఎలిమినేటరీ ఆర్బిటరీ. అంటే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఎలిమినేటింగ్ ఆర్బిటల్స్ అని టైప్లో అడుగుతారు. ఇందులో క్వశ్చన్ చూసుకుంటే మనం z ఈక్వల్ టు ax ప్లస్ by ప్లస్ ab. నెక్స్ట్ సెకండ్ చూసుకుంటే z ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ by స్క్వేర్. ఈ విధంగా ఎలిమినేటింగ్ ఆర్బిటల్లో మనకి ఈ విధంగా అడుగుతారు. నెక్స్ట్ సెకండరీ ఫార్మేషన్ ఆఫ్ PDE బై ఎలిమినేటింగ్ ఆర్బిటరీ ఫంక్షన్స్. ఇందులో చూసుకుంటే z ఈక్వల్ టు fx ప్లస్ y. నెక్స్ట్ z ఈక్వల్ టు fx స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. ఇవి సెకండ్ క్వశ్చన్. ఈ విధంగా ఎలిమినేటింగ్ ఆర్బిటర్స్ ఫంక్షన్స్ అనేవి ఈ విధంగా అడుగుతారు ఎగ్జామ్లో. నెక్స్ట్ లాగ్రేంజెస్ లీనియర్ PDE. ఇది చూసుకుంటే p ప్లస్ q స్మాల్ q ఈక్వల్ టు r. లాగ్రేంజెస్ లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఈ టైప్లో అంటే ఈ విధంగా ఉంటుంది. మనం ఏ సమ్ చూసుకునే ఈ టైప్లో ఉంటుంది. ఇందులో చూసుకుంటే xp ప్లస్ yq ఈక్వల్ టు z. నెక్స్ట్ xp ప్లస్ yq ఈక్వల్ టు x ప్లస్ y. నెక్స్ట్ x ప్లస్ y ఆఫ్ p ప్లస్ y ప్లస్ zq ఈక్వల్ టు x. ఇవి లాగ్రేంజెస్ లీనియర్ ఈక్వేషన్లో ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ యూనిట్ 4 చూసుకుంటే కనుక 2 మార్క్స్. డిఫైన్ గ్రేడియంట్. నెక్స్ట్ డిఫైన్ డియావరేజెన్స్. నెక్స్ట్ డిఫైన్ కర్ల్ అండ్ నెక్స్ట్ డిఫైన్ డైరెక్షనల్ డెరివేటివ్. నెక్స్ట్ డిఫైన్ డెల్ ఆపరేషన్. నెక్స్ట్ స్టేట్ ఎనీ వెక్టర్ ఐడెంటిఫికేషన్. 2 మార్క్స్ యూనిట్ 4 ఈ విధంగా ఉంటాయి. అండ్ వీటిలో డెఫినేషన్ చూసుకోండి. అలాగే సింపుల్ ప్రాబ్లమ్స్ కూడా అడిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఈ విధంగా చూసుకోండి యూనిట్ 2లో. నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్స్ చూసుకుంటే ఫైన్ గ్రేడియంట్ అంటే గ్రేడియంట్స్ మీద x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z. నెక్స్ట్ సెకండ్ చూసుకుంటే లాగ్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. నెక్స్ట్ x క్యూబ్ ప్లస్ y క్యూబ్ ప్లస్ 3xyz at 1, 2, -2. ఈ విధంగా గ్రేడియంట్ సమ్స్లో ఈ టైప్లో అడిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఈ టైప్లో ప్రాబ్లమ్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ సెకండ్ డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ y ఈక్వల్ టు 2y ప్లస్ yz ప్లస్ zx at ఏ వాల్యూ వచ్చేటప్పటికి 1, 2, -1. నెక్స్ట్ అండ్ b ఈక్వల్ టు 1, 2, 3 ది డైరెక్షనల్ డెరివేటివ్ ఈ టైప్ ఆఫ్లో మనకి సమ్స్ అనేవి అడుగుతారనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ.
నెక్స్ట్ డియావరేజెన్స్ చూసుకుంటే కనుక ఎఫ్ ఈక్వల్ టు XY ప్లస్ YJ ప్లస్ ZK. నెక్స్ట్ ఎఫ్ ఈక్వల్ టు X2I ప్లస్ Y2J ప్లస్ Z2K. ఇవి డియావరేజెన్సెస్ ఒక ప్రాబ్లమ్స్ ఈ టైప్లో అడుగుతారు. నెక్స్ట్ కర్ల్ ఎఫ్ ఈక్వల్ టు YI ప్లస్ ZJ ప్లస్ XY. కర్ల్ మీద ప్రాబ్లమ్స్ ఈ టైప్లో అడుగుతారు. నెక్స్ట్ వెక్టర్ ఐడెంటిఫికేషన్లో వెరిఫై డెల్ ఇంటూ ఎఫ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ లేదా ఇలా కూడా అడగచ్చు, డెల్ ఇంటూ డెల్ పై ఈక్వల్ టు 0. ఈ టైప్లో కూడా వెక్టర్ ఐడెంటిఫికేషన్లో మనకి అడుగుతారనమాట. ఈ విధంగా సమ్స్ అనేవి అడుగుతారు యూనిట్ 4లో. నెక్స్ట్ యూనిట్ 5లో చూసుకుంటే కనుక 2 మార్క్స్ చూసుకుంటే డిఫైన్ లైన్ ఇంటిగ్రల్, నెక్స్ట్ సెకండ్ డిఫైన్ సర్ఫేస్ ఇంటిగ్రల్, నెక్స్ట్ థర్డ్ డిఫైన్ ఫ్లక్స్, ఫోర్త్ది స్టేట్ గ్రీన్స్ థీరం, స్టేట్ స్టోక్స్ థీరం, నెక్స్ట్ స్టేట్ డియావరేజెస్ థీరం. 2 మార్క్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్స్ చూసుకుంటే కనుక ఫస్ట్ది లైన్ ఇంటిగ్రల్ ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ C P/dx ప్లస్ Q/dy, లేదా ఫైండ్ వర్క్ డన్ అలాంగ్ ఏ కర్వ్. అంటే ఇలాగ ఇచ్చి ఫైండ్ వర్క్ డన్ అలాంగ్ ఏ కర్వ్ ఈ విధంగా అడుగుతారు. నెక్స్ట్ సర్ఫేస్ ఇంటిగ్రల్లో ఇవాల్యుయేట్ సర్ఫేస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ SF ఇంటూ NDS. సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈ టైప్లో ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ది గ్రీన్స్ థియరం, స్టోక్స్ థియరం, డియావరేజెస్ థియరం. ఇందులో ఈ 3 థియరమ్స్ మటుకి అస్సలు లీవ్ చేయదు. ఈ 3 థియరమ్స్ మటుకి కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. వీటిలో మీకు ప్రాబ్లమ్స్ చేయడం రాకపోతే జస్ట్ డెఫినేషన్ అయినా నేర్చుకొని డెఫినేషన్ అయినా రాయండి. అట్లీస్ట్ 2 మార్క్స్ అనే వేస్తారు. సో లీవ్ చేయదు. ఇప్పటి వరకు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలని చూసాం. ఇప్పుడు ఏమేమి ప్రిపేర్ అయితే జస్ట్ పాస్ అవుతాం, ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఈజీగా ఏ టాపిక్స్ ఉంటాయి అని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ యూనిట్ 4 అనేది అసలు యూనిట్ 4 అనేది కంప్లీట్గా ప్రిపేర్ అవ్వండి. యూనిట్ 4 అసలు లీవ్ చేయదు. యూనిట్ 4 ప్రిపేర్ అయ్యాక యూనిట్ 1కి రండి. యూనిట్ 1లో న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ప్రాబ్లమ్స్ అండ్ గ్రోత్ ఆఫ్ డికే ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ యూనిట్ 2లో కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. ఈజీగానే ఉంటాయి. మీకు చేయడం రాకపోతే కనుక క్యాలిక్యులేటర్లో కూడా చేయొచ్చు. అది షార్ట్ వీడియోలో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇవి అయ్యాక నెక్స్ట్ యూనిట్ 5లో ఈ 3 థియరమ్స్ అనేవి అసలు లీవ్ చేయదు, నేర్చుకోండి. ఇవి మట్టికి ప్రిపేర్ అవ్వండి. జస్ట్ పాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళైతే ఇవి మట్టికి అసలు లీవ్ చేయదు. ఇవి మట్టికి కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్పెషల్లీ బీటెక్ స్టూడెంట్స్ కోసం మన ఛానల్ ఉంది, ఒకసారి ఛానల్ మొత్తం చెక్ చేయండి.